నా పేరు డాక్టర్ బిఏ వెంకటస్వామి. నా వయసు 87 సంవత్సరాలు. మేము వంశపారంపర్య ఆయుర్వేద వైద్యం చేసేవాళ్ళం. రెండవది, మేము చిక్కడపల్ల 50 సంవత్సరాలుగా మా గాయత్రి క్లినిక్ అని హాస్పిటల్ ఉంది. తర్వాత అన్ని A to Z రోగాలన్నిటికీ మేము ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఇవ్వగలం. కాబట్టి చాలామంది ఇప్పుడు ఎక్కువ జనాల్లో వచ్చినటువంటి రోగాలు ఏంటంటే బీపీ, షుగరు, కీళ్ళ నొప్పులు, ఇటువంటివి ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ జనాలు చాలామంది తినే ఆహారం, రెండవది వాళ్ళు చేసే డ్యూటీలు, వాళ్ళు తర్వాత అందులో క్రమశిక్షణ లేకుండా భోజనం చేయడం, ఇలాంటి అనేక విషయాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయాలన్నిటి వల్ల కూడా మీకు లేనిపోయిన రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు చాలామంది కంప్యూటర్ అని చెప్పంటారు. ఆ కంప్యూటర్లో చేసేవాళ్ళు రాత్రి 4 గంటలకు వస్తారు. 4 గంటలకు రాత్రి తిని మధ్యాహ్నం 12 వరకు పడుకుంటారు. ఇలాంటి అలవాట్లు ఇవన్నీ మంచివి కాదు కదా, ఆరోగ్యానికి మంచివి కాదు. కాబట్టి ఇటువంటివన్నీ కొన్ని సెటరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది, కానీ చేసుకోవడం లేదు జనాలు. ఇప్పుడు ఎక్కువ మందికి జుట్టు రాలిపోతుంటుంది. ఎందుకంటే ఏజ్ క్వశ్చన్ ఒకటి, రెండవది ఇక్కడ ఈ ఎంట్రుకలు ఇక్కడ సంబంధించినటువంటి బలమైనటువంటి ఆహారం దానికి లేదు. అవి ఊరికే రాలిపోతున్నాయి. కానీ దానికి కొన్ని ఇదివరకు గతంలో మేము కొన్ని చెప్పాము. తర్వాత దానికి నల్ల ఉమ్మెత్తు ఆకు నువ్వుల నూనెలో బాగా మసాలాపెట్టి తర్వాత దాన్ని చల్లార్చి వడగడి ఆ నూనె రాసుకుంటే హెయిర్ ఫాల్స్ అంటే జుట్టు రాలిపోవడం ఉండదు. రెండవది, జుట్టు ఇంకా పెరుగుతుంది. ఇంకా తలకు సంబంధించిన ఎలాంటి ప్రాబ్లం, దురద, ఇలాంటివన్నీ కూడా పోతాయి. కాబట్టి అది చేసుకోవడానికి ఈజీ, మీరు అందరూ చేసుకోవచ్చు. అది లేదా దానికి లేకపోతే మా క్లినిక్ వస్తే మేము ఆయిల్ ఇస్తాం దానికి, ఆ జుట్టు రాలిపోకుండా ఆయిల్ కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు. ఇంకొకటి, తెల్ల జుట్టు రాకుండా లైఫ్ లాంగ్ జుట్టు నల్లగానే ఉండేటట్లు చేసుకోవాలంటే దానికి ఒక ఫార్ములా ఉంది, చెప్పాము ఇదివరకు. అదే నల్ల ఉమ్మెత్త ఆకు, చాలా మెంతులు, ఈ కరక్కాయ పొడి, లోబసం, ఇలాంటివన్నీ మిక్సింగ్ ఉంది. ఆ మిక్సింగ్ చేసి ఆ నూనె అప్లై చేసుకుంటే ఎప్పటికీ వెంట్రుకలు తెల్లబడవు, తర్వాత జుట్టు రాలిపోదు. ఇవన్నీ మీకు చేయగలిగితే చేసుకోవచ్చు. లేదా మా క్లినిక్ వస్తే మేము ఆయిల్ సప్లై చేస్తాం, ఆయిల్ మీకు ఇవ్వగలగదు. కనుక హెయిర్ ఫాల్స్ గురించి. రెండవది, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినాలి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తింటుంటే ఆ వెంట్రుకలు జుట్టుకు బలం ఉంటుంది. ఆ బలం వల్ల హెయిర్ ఫాల్స్ ఉండదు, జుట్టు రాలిపోదు. కనుక అవి కూడా అలవాటు చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ, బాదం, పిస్తా, తర్వాత చాలా ఉన్నాయి. అవన్నీ కలుపుకొని కొన్ని రోజు పొద్దున సాయంత్రం 1 చెంచా 2 చెంచాలు పొడి చేసి పెట్టుకొని తింటూ ఉండాలి. దానివల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది. ఎప్పటికీ దేనికి బలం అనేది ఉంటుంది, ఎయిర్ ఫాల్స్ రాకుండా ఉండడానికి. దానికి మళ్ళీ హాస్పిటల్ పోయే అవసరం లేదు. ఇప్పుడు హాస్పిటల్ పోతే హాస్పిటల్ ఏం చేస్తారు, ముందు వెళ్ళగానే ఫైన్ కట్టాల, ఫీజు కాదు, ఫైన్ కట్టాలి. వాడిని చూడడానికి ఫైన్ ఎందుకు కట్టాలి? ఫీజు తప్పు కదా, ఆ తప్పు వసూలు చేస్తారు. ఒక్కొక్కడు 2000 రూపాయలు ఫీజు. ఇది ఎంత అన్యాయం! ఫీజు తీసుకోవడం ఏంది? హాస్పిటల్ పోతే వాడికి మంచి చెడ్డ చూసి వాడి రోగానికి మందులు ఇవ్వాలి, కానీ ఈ ఫీజులు వసూలు చేయడం ఏంది? ఇదొక పెద్ద దుర్మార్గం పని. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, కూర్చోబెట్టి నీకేముందంటే నాకు ఈ బాధ ఉందని చెప్పగానే నీకు టెస్టింగ్ చేయాలా, స్కానింగ్ చేయాలా, అది ఇది అని చెప్పి 10,000 బిల్లు వేస్తాడు. ముందు ఆ బిల్లు కట్టి రేపు రాపో మందులు ఇస్తామంటాడు. ఈ రకంగా అలోపతి డాక్టర్లు దోచుకుంటున్నారు జనాల్ని. ఆయుర్వేదంలో అటువంటి ఏమీ లేవు. చిన్న తక్కువ ఖర్చు, అన్ని చిన్న విషయాల్లో మనకి తెలిసినటువంటి చెట్లు, మూలికలు, లక్షలాది ఔషధి మూలికలు మన చుట్టే ఉన్నాయి. అవన్నీ తెలుసుకొని మనం వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి
ఇటువంటి వసతి, ఇటువంటి మంచి సులభమైన పద్ధతులు ఇవన్నీ ఆయుర్వేదంలో ఉన్నాయి. ఆయుర్వేదం గురించి తెలుసుకోవాలి. తెలుసుకొని మీరు ఆ రకంగా ఆయుర్వేదం మందులు వాడితే మీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఇప్పుడు ఆయుర్వేదంలో ఇంకోటి ఏమంటే ఆయుర్వేదంతో నయమైన రోగం మళ్ళీ రాదు. ఇప్పుడు అదే రోగాలు వాళ్ళు ఇప్పుడు పీసీఓడి వస్తాయి చాలామందికి. ఆ పీసీఓడి బాగు చేయాలంటే ఆపరేషన్ అంటాడు. కానీ ఆపరేషన్ లేకుండా మేము మందు ఇస్తాం. ఆ మందు ఏమీ లేదు, కేవలం ఒక 4 రోజులు తింటే కరిగిపోతుంది, మళ్ళీ రాదు. ఇప్పుడు ఆయుర్వేదంలో తగ్గిన రోగం మళ్ళీ రాదు, కానీ వీళ్ళు ఆపరేషన్ చేస్తే అది మళ్ళీ వస్తాయి. కాబట్టి అది ఎంత కష్టమైన పని కదా అది. తర్వాత ఆయుర్వేదంలో ఏ మందు తింటే ఆ చుట్టూ ఉన్న రోగాలన్నీ నయమవుతాయి. అలోపతి అదే కాదు, కెమికల్. ఈ యొక్క మందు తింటే ఆ రోగం కొద్దిగా తాత్కాలికంగా ఉపశమనం పొందిన రెండోది లేని పని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వేరే రోగాలన్నీ వస్తున్నాయి. కాబట్టి ఈ రోగాలన్నిటికీ ఔషధం ఆయుర్వేదం ఒక్కటే. ఆయుర్వేదాన్ని వాడితే ఎప్పటికీ ఆరోగ్యం బాగుపడుతుంది. మీకు ఒకసారి వచ్చిన రోగం మళ్ళీ రాదు. కాబట్టి ఆయుర్వేదాన్ని నమ్మాలి, ఆయుర్వేదాన్ని వాడాలని చెప్పి నమస్కారం చేస్తున్నాను.